సార్ నేను 19 ఇయర్స్ నాకు ఫీలింగ్స్ రావట్లేదు. ఫీలింగ్ వచ్చినా స్ట్రాంగ్ అవ్వటం లేదు. మీ హాస్పిటల్ అడ్రెస్ పెట్టండి. ఆండ్రో కేర్ అని మీరు గూగుల్ చేస్తే వచ్చేస్తుందండి అడ్రెస్. ఇప్పుడు గూగుల్‌లో అడ్రెస్ సెపరేట్‌గా పెట్టాల్సిన అవసరమే లేదు. మీరు గూగుల్‌లో ఆండ్రో కేర్ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్ అంటే వచ్చేస్తుంది. తర్వాత హాయ్ సార్ నాకు డయాబెటిక్ అండ్ డిప్రెషన్, యాంగ్జైటీకి మెడికేషన్స్ వాడుతున్నాను. నాకు టెడ్లాఫిల్ 10 ఎంజీ ఇచ్చారు సరిపోవట్లేదు. అంటే అప్పుడు పీనైల్ డాప్లర్ చేయించాలి. పీనైల్ డాప్లర్ చేయించి ఎంత సివియర్ డ్యామేజ్ ఉంది, లేదా టెస్టోస్టిరాన్ గానీ, ప్రొలాక్టిన్ గానీ ప్రాబ్లమ్ ఉందా? అది చూసుకోవాలి. ఎందుకంటే 10 ఎంజీనే పని చేయలేదంటే ఏదో సమ్ సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే. హాయ్ సార్ గుడ్ మార్నింగ్. ఐ హావ్ వన్ ప్రాబ్లమ్. వెన్ ఐ యామ్ గోయింగ్ ఫర్ మోషన్ దెన్ ఐ గెట్ యూరిన్. ఇన్ దట్ యూరిన్ 1 to 2 drops ఆఫ్ బ్లడ్ ఈస్ కమింగ్. దెన్ ఓకే. ఇది మా ఫీల్డ్ కాదండి. బేసిక్‌గా మీరు యూరాలజిస్ట్‌ని కలవచ్చు. ఎందుకంటే యూరిన్‌లో బ్లడ్ వస్తుంది అంటే ఫస్ట్ మీ దగ్గరున్న యూరాలజిస్ట్‌ని కలిసి ఎక్కడి నుంచి వస్తుంది బ్లడ్? మోషన్ పైప్ నుంచి వస్తుందా? లేకపోతే యూరిన్ బ్లాడర్ నుంచి వస్తుందా? లేదా పైన కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా? అవి చెక్ చేసుకోవాలి. సార్ గ్రేడ్ 3 వారికోసిల్ ఉంటే న్యాచురల్ రెమెడీ ఏమీ లేదండి. ఉంటే సర్జరీ చేయించుకోవాలి అవసరం ఉంది అంటే. లేదు ఆల్రెడీ పెళ్లయింది, పిల్లలు పుట్టేశారు, దానివల్ల ఏమి ఇబ్బంది లేదంటే వదిలేసేయండి. అంగస్తంభనం ఉంటే పిల్లలు పుట్టడానికి అవకాశం ఉందా? అవును. అట్లా దాంట్లో ఏం సంబంధం ఏం లేదండి. ఇప్పుడు స్పెర్మ్ కౌంట్ బాగుంటే పిల్లలు పుడతారు. స్పెర్మ్ కౌంట్ క్వాలిటీ. అంగస్తంభన సమస్య ఉంటే కలవలేకపోవడం వల్ల ప్రాబ్లమ్ ఉంటుంది గానీ, ఒకవేళ ఏదైనా టాబ్లెట్లు తీసుకొని కలిసినా గూడా స్పెర్మ్ కౌంట్ బాగుంటే పిల్లలు పుడతారు. సార్ ఇండియన్ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ వీడియో చేయండి. చేస్తాం. నో ప్రాబ్లమ్. సార్ వారికోసిల్ బోత్ సైడ్స్ ఉంటే ఆపరేషన్ చేసినా యూజ్ లేదు. లేదు అంట స్పెర్మ్ ఇంక్రీజ్ అవ్వదు అంట. ఇది అంతవరకు నిజం. మైల్ లెఫ్ట్ మిడిల్ హైడ్రోసీల్ ఉంది. అట్లా కాదండి. ఇప్పుడు వారికోసిల్ అనేది ఎంత గ్రేడ్‌లో ఉంది? అది ఓన్లీ స్పెర్మ్ తగ్గడానికి వారికోసిల్ ఒకటేనా రీజను? వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా? అవి చూసుకొని చేయాలి. అందుకని బ్లైండ్‌గా ఏదో వారికోసిల్ ఉంది చేసామని చేయకూడదు. అందుకే ఫస్ట్ హార్మోన్స్ చేసుకోవాలి, సీమెన్ కల్చర్ చేసుకోవాలి. అన్నీ చేసుకున్న తర్వాతే సర్జరీ చేయాలి. సార్ ఫస్ట్ టైమ్ టెడ్లాఫిల్ తీసుకోవాలనుకుంటున్నాను. 2.5 ఎంజీ తీసుకోవాలా? 5 ఎంజీ? 5 ఎంజీ స్టార్ట్ చేయండి. 2.5 ఎంజీ స్టార్ట్ చేయండి. ఇంప్రూవ్‌మెంట్ లేకపోతే అప్పుడు 5 ఎంజీకి వెళ్ళిపోవచ్చు. వారికోసిల్ ప్రాబ్లమ్ ఉంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్ వస్తుందా సార్? జనరల్లీ 2 డిఫరెంట్ అండి. బట్ వారికోసిల్ ఉండి టెస్టోస్టిరాన్ బాగా తగ్గిపోతే ఎరెక్షన్ ప్రాబ్లమ్ రావచ్చు. అదొక్కటే పాసిబిలిటీ. తర్వాత టెస్టిక్యులర్ అట్రోఫీ ట్రీట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తూ వీడియో చేయగలుగుతారు. ఓకే. టెస్టిక్యులర్ అట్రోఫీ అంటే ఏం లేదండి. టెస్టిక్యులర్ టిష్యూ డ్యామేజ్ అయిపోయింది. సో, జనరల్లీ నార్మల్‌గా ప్రెగ్నెన్సీ అట్లా వచ్చే ఛాన్స్ తక్కువ వాళ్ళకి. అట్‌లీస్ట్ అంటే సో, టీసాలో అన్నా ఉన్నాయా లేదా? స్పెర్మ్స్ ఉన్నాయా లేదా? అని చేయాలి. చేస్తాను నేను టెస్టిక్యులర్ అట్రోఫీ. సార్ నాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. సర్జరీ బెస్ట్ కదా! దేనికి ఇది? వారికోసిల్‌కి అనుకుంటాను. ఇది మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పలేదు. దేనికి పర్మనెంట్ సొల్యూషన్ గావాలి అనేది గూడా చెప్పలేదండి. సార్ ఐయామ్ రమేష్. వాట్ ఈస్ బైలేటరల్ సెమినల్ వెసికల్స్? సెమినల్ వెసికల్స్ అంటే స్పెర్మ్ ఎక్కడైతే స్టోర్ అయ్యే గ్లాండ్ ఉందో దాన్ని సెమినల్ వెసికల్ గ్రంథులు అంటాం. దాంట్లో ఇన్ఫెక్షన్ వస్తే సెమినల్ వెసికలైటిస్ అంటాం. హలో సార్ నా పేరు రాజు 39 ఇయర్స్. నాకు వీర్యంలో 2 రోజుల నుంచి బ్లాక్‌గా వస్తుంది. మోస్ట్‌లీ ఇన్ఫెక్షన్ అండి. సీమెన్ కల్చర్ చేయించుకోవాలి. ట్రాన్స్‌రెక్టల్ అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. ఆ ఇన్ఫెక్షన్ ఎంత సివియర్‌గా ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ వాడాలి. హలో సార్ ఐయామ్ 27 ఇయర్స్. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఈడీ ప్రాబ్లమ్ వచ్చింది సార్. ఇంతకుముందు టెడ్లాఫిల్ 2.5 ఎంజీ వాడాను. మళ్ళీ 5 ఎంజీ ఇచ్చారు. రిజల్ట్ రాలేదు. నెక్స్ట్ స్కాన్ చేస్తే క్రానిక్ ప్రాస్టైటిస్, బైలేటరల్ సెమినల్ వెసికలైటిస్ ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు. 10 ఎంజీ ఇంక 10 ఎంజీ తీసుకున్నా కూడా మీకు ఇంప్రూవ్‌మెంట్ లేదంటే షాక్ వేవ్ థెరపీని తీసుకోవాలండి. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఒకవేళ ఎదర్ ఉంటే ఇదన్నా చూడాలి. లేదా ఇంప్లాంట్. 10 ఎంజీతో కూడా రావట్లేదు అంటే జనరల్లీ షాక్ వేవ్ థెరపీ పని చేయకపోతే పినైల్ ఇంప్లాంట్ చేయాలి. 20 ఎంజీ తీసుకున్నా వచ్చినా కూడా ఎన్ని రోజులని 20 ఎంజీ తీసుకోగలుగుతారు?